భారత్ ప్రతిభా పురస్కారంతో సన్మానించి సత్కరించబోతున్నది. గట్టిగా చెప్పబోతుంది మనందరూ చెప్పబోతుంది. వారిని కూడా బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు ఈరోజు భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ సన్మానించడం జరుగుతుంది. ఆయన వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తన సేవలు అందిస్తూ ఉన్నారు. వారి సేవలు గుర్తిస్తూ భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ ట్రస్ట్ అవార్డ్స్ కమిటీ వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. శ్రీమతి గౌతమి రాణి గారు శిక్షకులతో సిద్ధంగా ఉన్నారు. తదుపరి పోషకులు, కళా ఆరాధకులు, కళల పట్ల ఎంతో మక్కువ ఉన్నటువంటి కళాకారులను నిండు మనసుతో దీవించడానికి గుండెల్లో నింపుకొని మీ ప్రేమ ఆప్యాయతలతో ఇక్కడ ఇచ్చేసి బంగారు తల్లుల్ని, చిట్టి తల్లుల్ని, తండ్రుల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగా భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు మొదటి సంవత్సరం పిలవడం నా అదృష్టం. దేవండి రమాదేవి డ్యాన్స్ అకాడమీ నిజాంపేట్ హైదరాబాద్ నుంచి వచ్చానండి. భారతీ మేడం దగ్గర చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. భారతీ మేడం నాకు చాలా 10 years నుంచి తెలుసండి. భారత్ ఆర్ట్స్ వాళ్ళది 10th యానివర్సరీ సందర్భంగా నేను చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి ప్రసాద్, ఫ్యూచర్ టీచర్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఇవాళ మేము రవీంద్ర భారతికి వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. భారత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళ 10th యానివర్సరీ. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఎందుకంటే ఇంత పెద్ద యానివర్సరీలో మేము, నా పిల్లలు, నా శిష్య బృందం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళ గురించి చెప్పాల్సింది ఎంతో ఉంది, మనకు అవకాశం లేదు కాబట్టి కొంచెం చెప్తాను. రవీంద్ర భారతి ఒకటే కాదండి, ఆల్ ఓవర్ ఇండియా తిరుపతి అని, కాశీ అని, ఇంకా ఎన్నో దేవస్థలాలలో ఎన్నో పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. అన్నీ మేము అటెండ్ అవ్వలేకపోతున్నాం. వీలైనంత వరకు అటెండ్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ఎన్నెన్నో మీరు చేసుకోవాలి, అన్నింటిలో మేము పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు లయన్ కేవి రమణారావు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్స్ సంయుక్తంగా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి మన సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మా ఈ కార్యక్రమాలకి ముఖ్యంగా ఏంటంటే మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలి. అలాగే కళాకారుల్లో ఉన్నటువంటి వారి కళలను పైకి తీసుకొచ్చి వారికి వేదికలు ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహిస్తూ, అంతేకాకుండా గురువులను సన్మానిస్తూ, సత్కరిస్తూ వారిని కూడా ప్రోత్సహించే రకంగా, అంటే మన కళను కాపాడుకునే రకంగా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అంటే ఇక్కడ ఈరోజు రవీంద్ర భారతిలో 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటాం భారత్ ఆర్ట్స్ అకాడమీది. ఇదే కాకుండా ఇందాక మేడం చెప్పినట్టుగా దేశ విదేశాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. ఎంతోమంది కళాకారులకు వేదికలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేవా రంగంలో కూడా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏబీసీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో మేము చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలని మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి గురువులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, అలాగే రకరకాలైనటువంటి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎంతోమంది పెద్దవారు ఉన్నారు. అలాగే అతిథులు, విశిష్ట అతిథులు, ముఖ్య అతిథులు ఇటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు 10th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా రవీంద్రబాద్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ సభా వేదికగా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఎంఏ జబ్బార్ అసోసియేషన్ వారు ట్రస్ట్
ఆ సంస్థ స్టార్ట్ చేసి చైర్మన్గా ఎంతో కళాసేవ చేస్తున్నటువంటి షేక్ ఫరార్ బాబా గారు, షేక్ ఫరీద్ బాబా గారు అత్యద్భుతమైన సేవలు అందిస్తున్నారు. రాయలసీమలో ఉండి తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి తిరుపతి మహాపట్నంలో అక్కడ ఉంటూ కళాసేవ చేస్తూ కళాకారులను ఎంకరేజ్ చేస్తూ ఎంతో కళాసేవ చేస్తున్నటువంటి వారికి ఈ రోజున రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానం జరగటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మా శుభాకాంక్షలు, మా మా కోరికగా ప్రజలందరూ ఆదరించాలని మరీ మరీ కోరుకుంటూ వారికి ఇవే నా శుభాకాంక్షలు. ఈనాడు షేక్ ఫరీద్ బాబా గారు ఎంతో కళకి సేవ చేస్తున్నారు, కళాకారుల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నారు కనుక వారు చేసే ఈ కార్యక్రమాలు ఇటు మన భారతదేశంలోనే కాకుండా రేణుగుంట పట్టణం నుంచి వచ్చినటువంటి వీరి సేవలు యావత్ ప్రపంచంలోనూ తెలియాలని, యావత్ ప్రపంచంలోనూ ఈయనకి ఘన సన్మానాలు జరగాలని మరీ మరీ కోరుకుంటూ వారికి ఆ భగవంతుడి అనుగ్రహం, ప్రజల ఆదరణ అనునిత్యం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.